వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూన్ 12 పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ అవ్వండి, ప్రైవేటు పాఠశాలలో వద్దు అని నానా యాతన పడి ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే టీచర్లు, వాళ్ళకంటే ధీటుగా ప్రైవేటు స్కూళ్ళల్లో టీచర్లు ప్రచారాలు సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ ఏంటి తెలుసా? ప్రభుత్వ స్కూల్లో కనుక మీరు జాయిన్ చేయకపోతే ప్రభుత్వ పథకాలన్నీ కట్. ప్రభుత్వ పథకాలేమో మీరు తీసుకుంటారు, కాకపోతే మీ పిల్లల్నేమో ప్రభుత్వ పాఠశాలకు పంపరా. అందుకనే మీకు ఇంద్రమ్మ ఇల్లు గనక మంజూరైతే అది రద్దు. మీకు వచ్చే రేషన్ వచ్చే నెలకు ఉండి రాకుండా అది కట్టు. ఫ్రీ కరెంటు పొందుతుంటే అది కూడా కట్టే. మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు వికలాంగులు ఉండి ఉంటే వాళ్ళు పెన్షన్ తీసుకుంటే వాళ్ళ పెన్షన్ కూడా కట్టు. సో ఇట్లా పిల్లల్ని కనుక మీరు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చెయ్యకపోతే ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకోవడానికి అన్నీ కట్ చేస్తాం. సో ఏ ఒక్క ప్రభుత్వ పథకం కూడా మీకు అమలు కానే కాదు. సో ఈ వార్త విన్న తర్వాత చాలామందికి చాలా గుస్సా అవుతుంటారు కదా. సో ఇట్లా అయితే బాగుంటుంది అని కూడా చాలామంది ఆలోచిస్తుంటారు. సో అట్లా ఆలోచించే వాళ్ళ కోసమే ఈ న్యూస్. సో ఇది ఎక్కడో కాదు, ప్రాక్టికల్గా జరిగింది. సో అధికారుల జీవోలోని ఆదేశాల్లో కాదు, స్వచ్ఛందంగా హనుమకొండ జిల్లా ముప్పారంలో అక్కడుండే గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో క్యూలు కట్టి కూడా తీసుకుంటాం. మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు చదువు చెప్పరు? వాళ్ళు చదువు చెప్పలేరనే కదా ప్రైవేటు స్కూళ్ళల్లో మనం పంపిస్తున్నాం. సో ప్రభుత్వ స్కూళ్ళు మారాలి అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి. పిల్లల్ని ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ చేసి అక్కడుండే టీచర్ల పైన ప్రిన్సిపల్ పైన ఒత్తిళ్ళు పెంచాలి. సో వాళ్ళకి చదువు చెప్పే వరకు ఊరుకోవద్దు. మన జోబుల నుంచి చిల్లి గవ్వ తీయొద్దు చదువుల కోసం. నాణ్యమైన విద్య అప్పట్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మన పిల్లలకి అర్థం కాని విద్య వల్ల ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అని ఆలోచించడంట గ్రామస్తులు. సో అందుకని ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ సభ్యులు, అక్కడుండే 9 వార్డుల మంది సభ్యులు, గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామస్తులు అందరు కలిసి ఒక తీర్మానం చేశారు. ఇకపై ఈ ఇయర్ నుంచే అంటే జూన్ 12 నుంచి మన పిల్లలు ఎవ్వరు కూడా ప్రైవేటు స్కూళ్ళకు పోవద్దు. దీనికి సంబంధించి ప్రతి వార్డు మెంబరు పైన బాధ్యత పెట్టారు. ప్రతి వార్డు మెంబర్ ఖచ్చితంగా 15 మంది పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలి అని వాళ్ళపైన కూడా గ్రామ పంచాయతీ పెద్దలు ఒక భారం ఏర్పాటు చేశారనమాట. సో ఇట్లా ఆ గ్రామస్తుల్లో ఎవ్వరు పిల్లలు చదవాలి అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా ఖచ్చితంగా గ్రామంలో ఉండే ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి. లేదు అట్లా కాదు, మేము చదివి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళ పైన మాకు నమ్మకం లేదు, సీఎం సార్ చెప్పింది మేము మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాం అని చెప్పి ప్రైవేటు స్కూళ్ళకు పంపాలి అని ఆలోచిస్తే, సో ఆలోచనతో పాటు ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని పూర్తిగా మర్చిపోయి అప్పుడు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపాలట. సో అట్లాంటి తీర్మానం ఆ గ్రామస్తులు చేసుకున్నారు. సో ఈ తీర్మానం చేసుకోవడానికి ప్రధాన కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేంటో తెలుసా? ప్రైవేటు స్కూళ్ళల్లో పిల్లల్ని పంపించినప్పుడు అక్కడ ఉండే రైతుకి డబ్బులు లేక అప్పులు చేసి ఒక పక్క పంటలు నష్టపోయి ఆ తర్వాత పిల్లల్ని స్కూల్ వేయడానికి మళ్ళీ అప్పులు చేయడం. సో అప్పులు చేసి ఆ వడ్డీలకే ఆయన జీవితాంతం అయిపోతుందంట. సో అప్పుల బాధ, వడ్డీ టెన్షన్ ఇవి రెండు కూడా ఆ రైతుని నడి బజార్లో పడేటట్టు చేస్తుందట. అండ్ దాంతోపాటు ప్రైవేటు స్కూల్లోకి వెళ్ళిన పిల్లలకి నాణ్యమైన విద్య కొన్ని సందర్భాల్లో అందుతుంది, ఇంకొన్ని సందర్భాల్లో విద్య కొనుక్కున్నా కూడా నాణ్యమైన విద్య అందట్లేదు. పిల్లలకి అక్కడ ఏం చెప్పినా అర్థం కావట్లేదు. పిలిచి 5వ తరగతి పిల్లల్ని ₹1కి ₹1 తేడా తెలియట్లేదు, ₹5కి ₹5 తేడా తెలియట్లేదు పిల్లలకి అని గ్రామస్తులు అనుకున్నారట. సో ఇవన్నీ ప్రభుత్వ పథకాలు మాకు కావాలని ఎమ్మెల్యేకి లేదంటే అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్కి, వార్డు మెంబర్ల పైన ఒత్తిడి పెంచుతాం కదా. సో మనం ఎందుకు మన ప్రభుత్వ స్కూల్ని బాగు చేయించుకోవద్దు? సో ప్రభుత్వ స్కూల్ని బాగు చేయించుకోవడంతో పాటు ఇక్కడ టీచర్స్ రావాలి, పిల్లలు రావాలి, వాళ్ళకి మధ్యాహ్న భోజనం అందాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొత్తగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా మన గ్రామంలో ఉండే ప్రభుత్వ స్కూల్లో అమలు కావాలి అని ఆలోచించారంట. సో అందుకనే ఒక పక్క పేరెంట్స్ని వాళ్ళ మైండ్ సెట్ మార్చడం, రెండోది ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు చదువుకునేటట్టు అన్ని ఏర్పాట్లు చేయాలి అని నిర్ణయించుకున్నారట. ఇక ప్రభుత్వం నుంచి పైసలు వచ్చినా దానికి సంబంధించిన మెరుగులు దిద్దినా లేదంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసినా చేయకుండా గ్రామస్తులు అందరూ తలా ఒక చేసి ఆ స్కూల్ రూపురేఖలే మార్చేయాలి, ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారట. సో ఇదనమాట హన్మకొండలో ముప్పారం గ్రామస్తులు తీసుకున్న తీర్మానం సంబంధించి.